హ్యావ్యూస్ ఈ మరణం తాలూకు వార్తలు ఎంత తగ్గించేద్దామన్నా కొన్ని జాగ్రత్త చెప్పడం కోసం సరే ఇవ్వాల్సి వస్తుంది. పిల్లల విషయంలో దయచేసి జాగ్రత్త. పాప మీ తల్లిదండ్రులు ఆల్రెడీ బాధలోనే ఉన్నారు. ఇక వారిని ఏమాత్రం నిందించడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి వారి టాపిక్ వద్దు, ఉన్న విషయం చెప్తా, మిగతా జాగ్రత్త పడటం కోసం వీడియో. వికారాబాద్ చెందినటువంటి కరణం రవికుమార్ వరంగల్ జిల్లా ఎనుమమలు చెందినటువంటి బాలేశ్వరిని 6 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వారికి శౌర్య తేజ 4 సంవత్సరాల పిల్లాడు, తేజస్ని 2 సంవత్సరాల పాప ఉన్నారు. మేడారం జాతరకు వెళ్ళాలని చెప్పేసి వికారాబాద్ అక్కడి నుంచి సికింద్రాబాద్ మీదుగా వరంగల్ చేరుకున్నారు. అంటే వీళ్ళ ఇంటికి, ఏది బాలేశ్వర్ వాళ్ళ యొక్క పుట్టింటికి చేరుకున్నారు. నైట్ స్టే చేద్దాం, మార్నింగ్గా మేడారం జాతరకు వెళ్దాం అనుకున్నారు. మార్నింగ్ లేచి చూసేటప్పటికి పిల్లలిద్దరూ చనిపోయి ఉన్నారు. ఎలా? ఇంటి ముందున్నటువంటి సంపులో పడిపోయారు పిల్లలిద్దరు. నేను చాలాసార్లు చెప్పేది ఇదేనండి, పిల్లలు ఉన్నటువంటి ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓపెన్గా మ్యాన్ హోల్స్, సంపులు ఉండకుండా చూసుకోండి. అలానే కదా మన హైదరాబాద్ అవుట్స్కట్స్లో కూడా 2-3 చోట్ల జరిగింది. మన రీసెంట్గా జూబ్లీ హిల్స్లో ముగ్గురు పిల్లలు చనిపోయినారు. ఇలా లాస్ట్ ఒక 6 monthsలో వాళ్ళందరూ నీటి సంపులో పడి చనిపోయిన వాళ్ళు. కొన్ని చోట్ల ఏం చేస్తారంటే ఓపెన్గా ఉంటాయి కొన్ని, మరికొన్ని పైన క్లోజ్గా ఉన్నటువంటి ప్లేట్లు తీసి పెట్టేస్తారు. దానివల్ల జరిగినటువంటి ఘోరం ఇది. మేడారం సమ్మక్క సారలమ్మ దగ్గరికి వెళ్దామని అనుకొని రావటం ఏంటో, పిల్లలిద్దరూ చనిపోవటం ఏంటో, ఇటువంటి అప్పుడే దేవుడు అసలు ఉన్నాడని బాధేస్తా ఉండేది. మీ పిల్లలైతే దయచేసి జాగ్రత్త. ఓపెన్గా ఎట్టి పరిస్థితుల్లో నీటి సంపులు, మ్యాన్ హోల్స్, ఇంకేదన్నా నీటి తాలూకో లేదంటే గుంతలు ఉన్నవో వద్దు. అండ్ కొన్ని చోట్ల ఈవెన్ నేను ఒకసారి పడ్డాను కాబట్టి నేను చెప్తున్నా, ఇది జస్ట్ పైన ఏం చేస్తారంటే ఒక కవర్ కప్పేసి పెడతారు. అది గుంత ఎవరికి కనపడిద్ది? కవర్ పెడితే ఉండిద్దా అని కూడా బుర్ర తక్కువ ఎదవాలన్నమాట ఈ డోళ్ళు అంతా కూడా. లక్కీలో చిన్న కొంత కాబట్టి సరిపోయింది, లేదంటే లోపలికి వెళ్ళిపోయాడు నేను కూడా. సో మా నాన్న ఎప్పుడు అంటూ ఉంటాడు, కంటికి తగిలేపల కనిపెట్టుకు తిరగలరా నాయన అని చెప్పేసి. మా తాతయ్య కూడా చెప్తూ ఉంటాడు, నన్ను హరిప్రసాదరావు ఎప్పుడు ఎట్నుంచి ఏ ప్రమాదం పొంచి ఉండేదో తెలియదు, చాలా జాగ్రత్తగా ఉండాలి నాయన అని చెప్తూ ఉండేవాడు. సో వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ కూడా అది. పెద్దలు మనం జాగ్రత్తగా ఉండాలి, పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అన్నం వండి ఓపెన్గా పెడతారు, కూరలు వండి ఓపెన్గా పెడతారు. ఈ మధ్య చూసాం కదా సాంబార్లో ఇప్పుడు పిల్లలు చనిపోయే సందర్భాలు. అసలు అటువంటి ప్లేస్ పిల్లలు ఎలా వెళ్తూ ఉంటే పెద్దలు చూస్తూ ఉంటారు, లేదన్నప్పుడు ఈ జనాలు కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, ఇంకెక్కడ ఉన్న పిల్లల్ని ఎలా వదిలేస్తారో అర్థం కావట్లేదు. పాప ఇక్కడ అలసిపోయారు, రెస్ట్ తీసుకుంటూ ఉండొచ్చు, పిల్లలు ఎర్లీగా లేచి ఆడుకుంటూ బయట కొంచెం ఉండొచ్చు. చాలా దారుణం అండి. పాప కొడుకు ఇద్దరు చనిపోయారు పాప.